పరిశుద్ధ గ్రంథము నుండి రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చదవన్న ఈ లేఖన భాగము దేవుడు మనకు వివరించులాగున చిన్న ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, నీకే మా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ నెలలో మొదటి ప్రభు దినములో మేమందరం కూడా సంఘముగా నీ పాద సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ఆరాధనలో చక్కటి వర్తమానాన్ని మాకు అందజేశారు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మేము జ్ఞాపకం చేసుకొని మేము దేవుని ఆరాధించగలిగాము. మా ఆరాధన మీరు ఇంపైన సువాసనగా ఆగ్రానించి ఉంటారని మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ప్రభా సాయిని బట్టి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ఈ నెల 15వ తారీఖున ఉద్యోగం నిమిత్తమై వియత్నాం దేశము వెళ్ళనంటుండగా ఆయన ప్రయాణమంతట్లో కూడా తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. వియత్నాంలో మరి తను ఉండే స్థలములో చేసే ఉద్యోగంలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఆనాడు యోసేపుకు మీరు తోడుగా ఉన్నారు ప్రభా. అదే విధముగా సహోదరుడు సాయిని బట్టి కూడా మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ఆయన చేస్తున్న పనులలో సహాయం దయచేయండి, ఆయనకు తోడుగా ఉండి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే అని వ్రాయబడింది. అలాగైతే మీరు అమలకు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం ప్రభా. తనకు మంచి ఆరోగ్యాన్ని దయచేయని వేడుకుంటున్నాం. గర్భంలో శిశువు పెరుగుతుంటుండగా ఆరోగ్యకరమైన శిశువును దయచేయని వేడుకుంటున్నాం. అమలను బట్టి కూడా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. సహాయం దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయని వేడుకుంటున్నాం. గర్భస్థ శిశువుని గురించి మరి అమలను గురించి కూడా మీ సందులో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. మరి సాయిని మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మేము స్తుతిస్తుంటున్నాం. తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. మరి అదేవిధంగా సంఘ పెద్దలు వరప్రసాద్ గారిని బట్టి, సహోదరుడు రామారావు గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీలో ఉంటున్నారు. వారి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఎండ వేడిమి తగలకుండా కాపాడమని వేడుకుంటున్నాం. సహోదరుడు జేవియర్ని బట్టి కూడా మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. గుల్లాపల్లికి వెళ్ళి అక్కడ సేవా పరిచర్య జరిగించవలసి ఉంటుండగా ప్రయాణంలో తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. అక్కడ జరిగే ఆరాధనను బట్టి, జరగబోయే ఆరాధనను, వాక్య పరిచర్యను చక్కగా జరుగులాగున సహాయం దయచేయని వేడుకుంటున్నాం. తిరుగు ప్రయాణంలో కూడా తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. గుల్లాపల్లి సంఘాన్ని మీరు కట్టమని వేడుకుంటున్నాం, బలపరచమని వేడుకుంటున్నాం, తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. చదవమన్న ఈ వాక్య భాగం ద్వారా దయతో మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. నిలబడి ఉన్న నీ దాసుడు పొట్టివాడు ప్రభా, చక్కగా వాక్యాన్ని వివరించలేని వాడిని జ్ఞానాన్ని దయచేయని వేడుకుంటున్నాం ప్రభా. తోడుగా ఉండి నడిపించండి, సహాయం దయచేయరని మా రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఒక పత్రికను వ్రాశారు. అపోస్తలుడైన పౌలు రాసిన 14 పత్రికలలో
రోమా పత్రిక శ్రేష్టమైనది అని బైబిల్ పండితుల యొక్క భావన. ప్రతి పత్రికకు ఒక గుర్తింపు ఉంటుంది, ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. కానీ రోమా పత్రికలో మరి శ్రేష్టమైన భావాలు అపోస్తుడైన పౌలు ఆ పత్రికలో వ్రాశారు అని, మరి ఇది ఒక అమూల్యమైన పత్రిక అని బైబిల్ పండితుల యొక్క భావన. పత్రికల అన్నిట్లో కూడా అతిపెద్ద పత్రిక రోమా పత్రిక. వేదాంత పరముగాను ప్రభావ సహితమైనదిగా రోమా పత్రికను మనము ధ్యానము చేయవచ్చు. మిగతా పత్రికల్లో ప్రభు యేసుక్రీస్తు యొక్క కార్యములను ఉపదేశములను అపోస్తుడైన పౌలు వ్రాసి ఉంటుండగా, రోమా పత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా రక్షణ ఎలాగూ అన్యజనులకు ఇవ్వబడిందో, మరి ఆ విషయాలన్నీ కూడా రోమా పత్రికలో చక్కగా వివరించినట్లు కూడా మనము జ్ఞాపకం చేయబడతాం. రోమా పత్రిక క్రీస్తు శకము 57వ సంవత్సరములో రోమాలో ఉన్న అన్య జనాంగానికి ఉద్దేశించి వ్రాయబడిన పత్రిక అని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఈ పత్రికలో 12వ అధ్యాయంలో 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక అన్న దగ్గర ఈ యుగ సంబంధమైన అని వ్రాయబడింది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని వ్రాయబడింది. చదవబడిన ఈ లేఖన భాగంలో మనము 4 మాటలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి, ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు అని అపొస్తలుడైన పౌలు మరి రోమా సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్న విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మనము ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మక ముందు మనము ఎలాంటి వారమో మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము చూచినట్లయితే, మనము దేవుని నమ్మక ముందు ఎలాగ ఉన్నామంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మీరు పూర్వమందు చీకటి ఉండిరి అని వ్రాయబడింది. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనపడుచున్నది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అని వ్రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. మన పూర్వపు స్థితి ఏమిటంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అని వ్రాయబడింది. మనము చీకటి అయి ఉన్నాము అనగా మనము పాపపు స్థితిలో ఉన్నాము. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, అయితే ఇప్పుడైతే మనము ప్రభువునందు వెలుగై ఉన్నాము అని వ్రాయబడింది. అలాగైతే మన పూర్వస్థితి ఎలా ఉన్నదంటే, మనము అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం. అంధకార సంబంధమైన అధికారంలో మరి సాతాను యొక్క చెరలో మరి పాపములో ఉండి మనము బాధపడుతున్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని రక్షించాడు. మనము ఇప్పుడు ఎలా ఉన్నామంటే, ప్రభువునందు వెలుగై ఉన్నాము అని వ్రాయబడింది. మరి వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి అని వ్రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. వెలుగు ఫలము అంటే మనము మంచితనము లేదు, నీతి లేదు, సత్యము లేదు.
ఒకప్పుడైతే మనము చీకటిలో ఉన్నప్పుడు మనలో ఏమాత్రం కూడా మంచితనము లేని స్థితిలో ఉంటుండగా, నీతి లేని స్థితిలో ఉంటుండగా, మరి సత్యము మనలో లేనప్పుడు మన ప్రభువు మనల్ని ప్రేమించి తన ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి ఆ అంధకార క్రియలో నుండి మనల్ని విడుదల చేసి తన రాజ్య వారసులుగా చేసుకున్న విధానాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి రోమీయులకు రాసిన పత్రికలోనే 5:5లో మనం ఏమై ఉన్నామో, గత కాలం ఏమై ఉన్నామో కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను అని వ్రాయబడింది. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని వ్రాయబడింది. 10వ వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా అని వ్రాయబడింది. అలాగైతే ఇక్కడ 4 విషయాల్ని మనము గమనిస్తుంటున్నాం. మొదటిగా, మనము బలహీనులము. పూర్వమందు మనం ఎలా ఉన్నామంటే, మనము బలహీనులుగా ఉన్నాం, మనము భక్తిహీనులుగా ఉన్నాం, అనీతిమంతులుగా ఉన్నాం, శత్రువులమై ఉంటుండగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే, మనము ఇంకనూ పాపములుగా ఉన్నప్పుడే దేవుడు మన కొరకై, క్రీస్తు మన కొరకు చనిపోయాను అని వ్రాయబడిన మాటల్ని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయిన విధానాన్ని మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరి మన స్థితి, పూర్వపు స్థితి ఎలా ఉన్నదంటే, మనము భక్తిహీనులుగా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం. అయితే మన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువలో ఆయన బలి చేయుట ద్వారా మనకు రక్షణ దొరికినది అని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. కొలసీలకు రాసిన పత్రికలో మరి మరొక మాటను మనం చదువుకున్నట్లయితే, అపోస్తుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అని వ్రాయబడింది. మనము పూర్వస్థితి మనము ఎలా ఉన్నామంటే, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసిన వాడుగా ఉంటున్నాడు. ఒకప్పుడు మనము అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం, అంటే సాతాను యొక్క అధికారంలో ఉన్నాం. ఈ లోక సంబంధమైన అధికారంలో మనం ఉంటుండగా ఆ అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను అని వ్రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. అలాగైతే మనము సాతాను చెరలో నుండి మనము బయటికి రాగలిగాం కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప ద్వారానే. అదే విషయాన్ని మనము రోమీయులకు రాసిన పత్రికలో మనము జ్ఞాపకం చేయబడతాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని వ్రాయబడింది. అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతుంటున్న సమయంలో ఆయన కృపచేతనే అని వ్రాయబడింది. కేవలము ప్రభు యొక్క కృపచేతనే
మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా ఆయన మనల్ని విమోచించాడు, ఉచితముగా మనల్ని నీతిమంతులుగా చేసిన విధానాన్ని మనము జ్ఞాపకం చేపట్టుకుంటున్నాం. కాబట్టి అలాంటి మనము మన ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు అని వ్రాయబడింది. ఎందుకంటే మనము ఏర్పరచబడిన వారము, మనము పిలువబడిన వారము, మనము ప్రత్యేకించబడిన వారము. కాబట్టి ఉదయకాలమున మనము ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. మన పాత జీవితాన్ని మనము వదిలిపెట్టవలసిన వారముగా ఉంటున్నాం. మనము ప్రత్యేకించబడిన వారము, మనము పాపము లేని వారము, దేవుని యొక్క రాజ్య సంబంధులము. ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు అని చెప్తూ రెండవ మాట, ఉత్తమమైనదియును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము పరీక్షించుచు తెలుసుకున్నట్లు అని వ్రాయబడింది. అలాగైతే దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుని యొక్క చిత్తము ఎలాంటిదంటే, దేవుని యొక్క చిత్తము, ఆ చిత్తము ఉత్తమమైనది అని వ్రాయబడింది. ఇంగ్లీష్లో గుడ్ అని వ్రాయబడింది. మరి అనుకూలమైనది, యాక్సెప్టబుల్, సంపూర్ణమైనది, పర్ఫెక్ట్ అని వ్రాయబడింది. అలాగైతే దేవుని యొక్క చిత్తము ఎలాంటిదంటే, ఆయన చిత్తము మంచిది, ఆయన చిత్తము ఉత్తమమైనది, అది అనుకూలమైనది, అనుసరింపతగినది, ఆయన చిత్తము సంపూర్ణమైనది అని మనము తెలుసుకోవాలి. ఆ చిత్తాన్ని మనము పరీక్షించి తెలుసుకున్నట్లు అని వ్రాయబడింది. అలాగైతే ఈ ఉదయకాలమున దేవుని చిత్తాన్ని మనము పరీక్షించి తెలుసుకోవాలి అన్న విషయాన్ని కొన్ని నిమిషాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తాన్ని మనము పరీక్షించాలి, మనము తెలుసుకోవాలి. దేవుని చిత్తము అంటే ఏమిటి అంటే, దేవుని చిత్తం అంటే దేవుని దృష్టికి పరిశుద్ధముగా, పవిత్రంగా, ఆయన దృష్టికి గౌరవప్రదముగా జీవించడమే దేవునికి చిత్తము. ఆయన దృష్టిలో మనము ఎలా ఉండాలంటే పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఆయనకు ఇష్టమైనవి మనము చేయాలి. అదే దేవుని చిత్తము అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు కీర్తనలో దావీదు ఏం చెప్తాడంటే, 143వ కీర్తన 10లో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడంటే, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము అని చెప్తున్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము అంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 13వ అధ్యాయము 14వ వచనములో, యెహోవా తను చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు అని చెప్తున్నట్లు మనం చూస్తుంటున్నాం. పోయిన వారం మనము సహోదరుడు జేవియర్ గారు చెప్పారు, దావీదు దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేపట్టాం. దేవుడు దావీదును తన ఇష్టానుసారుడైన మనుషునిగా మరి ఎందుకు ఆయన్ని తీసుకున్నాడంటే, ఆయనకి ఇష్టమైన పనులు చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇష్టానుసారుడైన మనుషుడుగా ఉన్నట్లు మనము జ్ఞాపకం చేయబడ్డాం. అయితే ఇప్పుడు కూడా మరి ఆయన చిత్తానుసారుడైన మనిషిగా మరి దావీదు ఉన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు అని వ్రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. ఏ విధముగా దావీదు దేవుని చిత్తాన్ని కనుగొన్నాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు, దాని ప్రకారంగా నడుస్తున్నాడంటే, దావీదు జీవితాన్ని మనము ధ్యానం చేసినప్పుడు ఆయన ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాడని, ధర్మశాస్త్రాన్ని
చదువుతుండేవాడని మనము జ్ఞాపకం చేపడుతుంటున్నాం. దావీదు జీవితంలో ఆయన యొక్క జీవితం యొక్క రహస్యం ఏంటంటే, ఆయన జీవితంలో ధర్మశాస్త్రానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ దేవుని మాటల్ని గైకొంటూ ఆయన ప్రార్థన చేస్తూ మందిరంలో ఎక్కువ సమయాన్ని గడిపేవాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజులలో దావీదు వంటి రాజు లేడు అని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అందుకే ఇశ్రాయేలీయులలో దావీదు ఒక గొప్ప రాజు. దావీదు రాసినన్ని కీర్తనలు మరి ఎవరు కూడా వ్రాయలేదు. మరి సొలొమోను కూడా గొప్ప జ్ఞానం కలిగిన వాడే, కానీ దావీదు రాసినంతగా గొప్ప కీర్తనలు సొలొమోను వ్రాయలేదు. సొలొమోను కూడా మంచి జ్ఞానం కలిగిన వాడే, కీర్తనలు రాయగలిగిన వాడే, కానీ అయితే దావీదు అంత ఆత్మీయంగా మరి వ్రాసినట్లుగా మనము గమనిస్తామన్నమాట. దావీదు జీవితంలో మనము దేవుని యొక్క చిత్తమును ఎరిగి ఆయన చేసిన ఉదాహరణలు కొన్ని మనము గమనించినట్లయితే, మరి సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఫిలిష్తీయులు కేయిలా మీదకి వచ్చారు. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము. దేవుడు దావీదును ఏ విధముగా నడిపించాడో, దావీదుతో ఏ విధముగా మాట్లాడాడో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 23వ అధ్యాయంలో 1 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. తర్వాత ఫిలిష్తీయులు కేయిలా మీద యుద్ధము చేసి కళ్ళం మీద ధాన్యమును దోచుకుంటున్నారని దావీదునకు వినపడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చాను అని వ్రాయబడింది. ఇక్కడ దావీదుకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం గమనించినట్లయితే, ఎప్పుడైనా కానీ ఒక పని చేసే ముందు దావీదు ఏం చేస్తున్నాడంటే ఒక ప్రార్థన చేసేవాడుగా ఉండేవాడు. ఇప్పుడు ఫిలిష్తీయులు ఏం చేశారంటే కేయిలా మీద యుద్ధానికి వచ్చారు. వారు కళ్ళము మీద ఉన్న ధాన్యాన్ని దోచుకుంటున్నారు. నిజానికి ఈ కేయిలా ప్రజలు వారు వ్యవసాయం చేసి పండించి ధాన్యాన్ని కళ్ళంలో పెట్టుకొని ఉంటుండగా, మరి ఏ కష్టము చేయని ఈ ఫిలిష్తీయులు ఏం చేశారంటే కేయిలా మీదకి యుద్ధానికి వచ్చి వారు కళ్ళం మీద ఉన్న ధాన్యాన్ని బలవంతంగా దోచుకుపోతున్నారు అని దావీదునకు వినపడినట్లు మనము చూస్తుంటున్నాం. అయితే దావీదు వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాడు. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా అని వ్రాయబడేది. దావీదు ఉన్న ఫలంగా మరి వెళ్ళలేదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాడు. దేవుని చిత్తాన్ని కనుక్కుంటూ ఉన్నాడు. దేవుని చిత్తము కనుక్కుంటూ మరి ఆయన చెప్పినట్లుగా ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళినట్లు మనము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అంతటి దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతం చేసి కేయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను అని వ్రాయబడింది. అలాగైతే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని చిత్తానుసారముగా మరి ఆయన ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసినట్లు మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అయితే దావీదు ఏం చేశాడంటే మరి జనుల యొద్దకు వచ్చాడు. జనుల దగ్గరకు వచ్చి మరి మనము ఫిలిష్తీయులతో యుద్ధము చేయాలి అని చెప్పినప్పుడు వారు భయపడుతున్నట్లు మనము 3వ వచనంలో చూస్తాం. దావీదుతో కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యూదా దేశంలో ఉండినను మాకు భయముగా ఉన్నది. ఎందుకంటే ఫిలిష్తీయులు సైన్యము, పెద్ద సైన్యం, అది
అందుకని ఫిలిష్తీయుల సైన్యమునకు ఎదురుగా కెయిలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును కదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాను. నీవు లేచి కెయిలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులను కెయిలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. అలాగూ దావీదు కెయిలా కాపురస్తులను రక్షించను అని వ్రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. ఈ వాక్యం ద్వారా మనము గ్రహించవలసింది ఏమిటంటే, దేవుని యొక్క చిత్తాన్ని దావీదు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దేవుని చిత్తమా కాదా అని మరి దేవుని చిత్తమును అనుసరించి మరి దావీదు యుద్ధము చేసిన వాడుగా మనము జ్ఞాపకం చేపట్టుకుంటున్నాం. పాత నిబంధనలో తన భక్తులతో దేవుడు స్వయంగా మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు, మరి మోషేతో మాట్లాడాడు. తన భక్తులతో మాట్లాడిన విషయాన్ని మనం చూస్తాం. అబ్రహాముతో మాట్లాడాడు. మరి ఆ సందర్భాలలో దేవుడు స్వయంగా వారితో మాట్లాడినట్లు మనము జ్ఞాపకం చేపడతాం. మరి కొన్నిసార్లు దేవుని దూత ద్వారా మరి ఆయా వ్యక్తులతో మాట్లాడినట్లు కూడా మనం చూస్తాం. యాకోబు ఆ రాత్రి మరి ఆ ఒంటరిగా ఉంటుండగా ఒక నరునితో ఆయన పోరాడాడు అని మనము జ్ఞాపకం చేపడతాం. మరి దేవుని ముఖాముఖిగా చూచాను అంటాడు. మరి దేవుని దూతతో ఆయన ప్రభు తన యొక్క చిత్తాన్ని చూపిస్తూ ఉంటున్నాడు. మరి అదే విధముగా మరి కొన్ని సందర్భాలలో ప్రవక్తల ద్వారా కూడా మరి మాట్లాడిన విషయాన్ని మనం జ్ఞాపకం చేపట్టుకుంటున్నాం. మరి నాతాను అనే ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడిన విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేపట్టుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో పాత నిబంధనలో మరి దేవుడు ఆయన స్వయంగా మాట్లాడాడు, తన దూత ద్వారా మాట్లాడాడు, మరి ప్రవక్తల ద్వారా మాట్లాడిన ప్రభువు ఈ సమయాల్లో మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది మనము మన ధ్యాన అంశము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో, పూర్వకాలమందు నానా సమయములోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు మనము జ్ఞాపకం చేపట్టాము. పాత నిబంధనలో ప్రభువు తానే స్వయంగా మాట్లాడాడు. స్వయంగా మరి అబ్రహాంతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, దావీదుతో కూడా మరి మాట్లాడినట్టు మనము జ్ఞాపకం చేపట్టాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని వ్రాయబడింది. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. పాత నిబంధన భక్తులతో ప్రభువు మాట్లాడిన దేవుడు అయితే ఈ దినముల అంతమందు అంటే ప్రస్తుత కాలమందు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని వ్రాయబడింది. అలాగైతే ప్రభువు చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే మనకు 3 మాధ్యాలు ఉన్నాయి. అదేమిటంటే, మొట్టమొదటిది మన ప్రభువు మనతో ఎలా మాట్లాడతాడంటే, మన ప్రభువు మనతో తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. మన ప్రభువు మనతో వాక్యము ద్వారా మాట్లాడతాడు. రెండవది, మనము దేవునితో ఎలా మాట్లాడగలుగుతామంటే మన ప్రార్థన ద్వారా మనము మాట్లాడగలుగుతాం. మన ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడగలుగుతాం. మూడవదిగా, దేవుని దాసులు మరి వర్తమానికులు దేవుని వాక్యము చెప్తుంటుండగా దాని ప్రకారంగా మనము నడవడము, సరిచేసుకోవడము, మరి ఆ విధంగా మనము దేవుని యొక్క చిత్తాన్ని కనుగోగలుగుతాం. పాత నిబంధనలో దేవుడు స్వయంగా మాట్లాడాడు. కానీ అయితే ఇప్పుడైతే ఈ దినముల అంతమందు
కుమారుని ద్వారా మాత్రమే మనతో మాట్లాడుతుంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడు. మరి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నట్టు మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరి దేవుని దాసుల ద్వారా మనము వాక్యాన్ని మనము వింటూ ఉంటుండగా మనతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటున్నాయి. అలాగైతే మనము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి 3 మార్గాలు ఉంటున్నాయి. అదేమిటంటే దేవుని యొక్క వాక్యము, ప్రార్థన, 3 దేవుని దాసుల యొక్క వర్తమానము. దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి మరి రూతు గ్రంథంలో ఒక చక్కటి ఉదాహరణ ఉన్నది. రూతు గ్రంథము మనకు సుపరిచితమైన గ్రంథము. న్యాయాధిపతుల కాలం అది. మరి యూదా బెత్లెహేములో ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబము లో పెద్ద ఎలీమెలకు, ఆయన భార్య పేరు నయోమి. వారిద్దరి యొక్క కుటుంబంలో ఒక గొప్ప విపత్తు సంభవించిన విధానాన్ని మనం చూస్తాం. అంటే దేవుని యొక్క చిత్తాన్ని వారు గ్రహించక, దేవుని సన్నిధిలో విచారణ చేయక, దేవుణ్ణి ప్రార్థించక వారు చేసుకున్న నిర్ణయాల వల్ల వారు ఎంత నష్టపోయారో మనం రూతు గ్రంథంలో మనం చదువుతాం. ఎస్పెషల్లీ మొదటి అధ్యాయంలో మరి బెత్లెహేం, యూదా బెత్లెహేంలో ఉన్న ఎలీమెలకు ఆయన భార్య నయోమి, 2 కుమారులు మహలోను, కిల్యోను అన్నవారు. వారు బెత్లెహేం, యూదా బెత్లెహేంలో ఉండేవారు. బెత్లెహేము అనగానే అది ఆహార గృహము, రొట్టెల ఇల్లు అని అర్థం. ఆ బెత్లెహేంలో వారు ఉంటూ ఉండగా వారికి కరువు సంభవించింది. కరువు సంభవించినప్పుడు వారు చేయాల్సిన పని ఏమిటంటే, వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారుగా ఉంటున్నారు. వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, వారు విచారణ చేయకుండా వారు చేయకూడని ప్రయాణం చేశారు. అది ఎక్కడికి చేశారంటే మోయాబు దేశమునకు వారు ప్రయాణం చేసినట్లు మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఎప్పుడైతే మోయాబు దేశానికి వారు ప్రయాణమైపోయారో ఆ కుటుంబం అంతా కూడా చల్లా చెదురైపోయింది. వారి జీవితము మరి ఏ విధముగా మారిపోయిందో మనం రూతు గ్రంథంలో ధ్యానాలు చేయవచ్చు. తన భర్తను కోల్పోయిన ఎలీమెలకు చనిపోయాడు. తన 2 కుమారులు మహలోను, కిల్యోను కూడా చనిపోయారు. మరి నయోమి ఏమి చేయకూడదు అంటే మోయాబు రాణులను వివాహము చేసింది. వారిద్దరి యొక్క కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు ఆమె చేయకూడని ప్రయాణం చేయడం ద్వారా, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా చేయడం ద్వారా ఆమె ఎంతో నష్టపోయిన విధానాన్ని మనము రూతు గ్రంథాల్లో మనము జ్ఞానం చేయవచ్చు. మరి తిరిగి తను తప్పును తెలుసుకొని మరి తిరిగి ఆమె యూదా బెత్లెహేమునకు వచ్చి ఆయన ఆశీర్వదింపబడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అలాగైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం చేయడం ద్వారా ఎలాంటి సంభవాలు జరుగుతాయో మనము రూతు గ్రంథం ద్వారా చక్కటి పాఠాలు నేర్చుకుంటున్నాం. ఎలీమెలకు కుటుంబము చేయకూడని ప్రయాణము చేసింది. బెత్లెహేము నుండి తాను వెళ్ళకూడని దేశమైన మోయాబు దేశమునకు వెళ్ళిన విషయాన్ని మనం చూస్తాం. అలాగే మరి చేయకూడని వివాహ సంబంధాలు కూడా మరి ఎలీమెలకు ఆయన భార్య అయిన నయోమి చేసినట్టు కూడా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఏదైతే చేయకూడదో అంటే చేయకూడని ప్రయాణం చేశారో వారు చేయకూడని వివాహాలు, వారి సంబంధాలు కూడా మనము ఇక్కడ చూస్తుంటున్నాం. మరి మహలోను, కిల్యోను కూడా వారు కూడా చనిపోయారు. కాబట్టి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకముగా మనం ఏదైనా ఒక పనిని తలపెట్టినైతే అది మనకు ఆశీర్వాదము కాదు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరి ఎప్పుడైతే తిరిగి తన దేశమైన బెత్లెహేమునకు తిరిగి వచ్చిందో అప్పుడు తిరిగి ఆమె ఆశీర్వదింపబడిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం.
అలాగే మనము అబ్రహాము యొక్క జీవిత చరిత్రలో కూడా చూస్తే అబ్రహాము చేయకూడని ఒక ప్రయాణం చేశాడు. అదేంటంటే ఆయన కనాను నుండి ఐగుప్తుకు వెళ్ళాడు అని జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. కరువు సంభవించినప్పుడు మరి చేయకూడని ప్రయాణాలు అబ్రహాము కూడా చేశాడు. ఆయన కనాను నుండి ఐగుప్తుకు ప్రయాణం చేశాడు. ఎప్పుడైతే అది దేవుని చిత్తము కాదు అని ఎంచుకున్నాడో తిరిగి ఆయన కనానుకు, ఐగుప్తు నుండి కనానుకు వచ్చిన విధానాన్ని మనము జ్ఞాపకం చేపట్టుకుంటున్నాం. కొత్త నిబంధనలో ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోవచ్చుండేనో అని కూడా వ్రాయబడింది. ఎప్పుడైతే ఆ మనుష్యుడు సమాధానకరమైన పట్టణము నుండి మరి శపితమైన పట్టణము యెరికోకు దిగిపోతున్నాడో అక్కడ దొంగల చేత కొట్టబడ్డాడు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. అలాగైతే చేయకూడని ప్రయాణాలు, దేవుని చిత్తము కాని ప్రయాణాలు మనము చేయకూడదు అని మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. చేయకూడని వివాహ సంబంధాలు కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మహలోను కిల్యోను కూడా మోయాబురాలను వివాహం చేసుకొని మరి తప్పు చేసినట్లు మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. అబ్రహాము హాగర్ను తనతో దాసిగా తెచ్చుకున్నాడు. దానివల్ల కూడా అబ్రహామునకు ఎన్నో కష్టాలు వచ్చాయి. మరి సొలొమోను, సంసోన్లు కూడా అన్య స్త్రీలను వివాహం చేసుకుని నష్టపోయినట్లు కూడా మనము జ్ఞాపకం చేపడుతుంటున్నాం. ఇవన్నీ కూడా దేవుని చిత్తానికి విరుద్ధముగా, దేవుని చిత్తానుసారముగా కానివి మరి వారు చేసి నష్టపోయినట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరి దేవుని చిత్తాన్ని మనము కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? ఈ ఉదయకాలమున మన ధ్యానాంశం ఏమిటంటే దేవుని చిత్తాన్ని మనము కనుక్కోవాలి. దేవుడు మన ఆత్మీయ జీవితానికి సిద్ధపరిచిన మార్గాన్ని మనము కనుక్కొనవలసిన వారముగా ఉంటున్నాం. మనకు ఏది దేవుడు ఇవ్వబోతున్నాడో మనము మన మనస్సు ద్వారా మనము కనుక్కోవలసిన వారముగా ఉంటున్నాం. మరి కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితానికి అవసరమైన మార్గాన్ని దేవుడు చూపిస్తూ ఉంటుండగా ఆ మార్గంలోనే మనము వెళ్ళవలసిన వారముగా ఉంటున్నాం. మరి కొన్ని ఉద్యోగ విషయాల్లో, వివాహ విషయాల్లో, పిల్లల చదువు విషయాల్లో కూడా దేవుని చిత్తాన్ని మనము కనిపెట్టి దాని ప్రకారముగా మనము వెళ్ళవలసిన వారముగా ఉంటున్నాం. కొన్నిసార్లు మన సొంత నిర్ణయాల ద్వారా అనేక నష్టాలు చవిచూచిన వారముగా ఉంటున్నాం. మరి మన ఆత్మీయ జీవితానికి క్షేమకరముగా ఉండాలంటే, క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే మనము దేవుని చిత్తానుసారముగా మనము ఉండవలసిన వారముగా ఉంటున్నాం. మరి మన వివాహాలలో, మన పిల్లల యొక్క వివాహాలలో, ఉద్యోగాలలో, మరి వారి యొక్క భద్రత కాపుదలలో మరి దేవుని చిత్తం కొరకు మనము కనిపెట్టవలసిన వారముగా ఉంటున్నాం. అలాగైతే దేవుని యొక్క ప్రణాళికను మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనము తలపెట్టిన పనులలో అది వాక్యానుసారముగా ఉన్నదా, క్రొత్త నిబంధన బోధనకు సరిపోయినదా లేదా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ విషయాలు చెప్పాడా, లేక అపోస్తుల బోధకు సరిపోయినదా లేదా అని మనల్ని మనము పరీక్ష చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఏదైనా మనం ఒక పని తలపెట్టినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనము చేస్తున్న పనిలో దేవుని యొక్క సహాయం మనకు తోడుగా ఉండాలంటే ఆయన చిత్తానుసారముగా మనము చేస్తున్నాము అనుకోవడానికి ఆ పని దేవుని చిత్తానికి విరుద్ధముగా ఉన్నదా, లేకపోతే దేవుని చెప్పిన మాటలకు
లేకపోతే దేవుని యొక్క బోధకు అనుకూలంగా ఉన్నదా, మరి ముఖ్యంగా క్రొత్త నిబంధనలో వ్రాయబడిన మాటలకు సరిపోయినదా లేదా అని మనము సరిపోల్చుకొనవలసిన వారంగా ఉంటున్నాం. అపోస్తుల బోధ ఆ విధముగా ఉన్నదా లేదా అని కూడా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కొన్నిసార్లు మన జీవితాల్లో మనము చేస్తున్న పనులు మరి మనకు సరిగానే ఉంటాయి, కానీ అయితే దేవుడు ఆ విషయాల్లో మరి మనకు తోడుగా లేకపోతే మనము నష్టము కలిగే వారముగా ఉంటున్నాం. అబ్రహాము ఏం చేశాడంటే, అబ్రహాము తన కుమారునికి వివాహము చేయాల్సినప్పుడు ఆయన ఏం చేశాడంటే, తన సేవకుడైన ఎలియేజర్ను పంపాడు. ఎలియేజర్ను పంపి, ఎలియేజరు నువ్వు నా కుమారునికి నా స్వజనులలో నుండి నువ్వు ఒక వివాహము కొరకు ఒక పెళ్లి కుమార్తెను సిద్ధం చేయి అన్నప్పుడు ఎలియేజర్ ఏం చేశాడు, ప్రార్థనాపూర్వకంగా మరి ప్రార్థనాపూర్వకముగా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మరి ఆమె కనపరిచిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదికాండంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన చిత్తాన్ని బయలుపరిచే వాడుగా ఉన్న విధానాన్ని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. మరి దేవుని యొక్క చిత్తానికి విరుద్ధముగా చేసిన మరొక పనిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదికాండంలో బాబేలు గోపురాన్ని మనము షీనారు దేశంలో వారు కడుతున్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఆదికాండము 11వ అధ్యాయంలో మనము దేవుని యొక్క చిత్తము కాని విధముగా వారు ఏం చేస్తున్నారో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదికాండము 11వ అధ్యాయంలో మనము ఒక గోపురాన్ని కట్టుతున్నారు. ఆ గోపురము విషయమై ఇక్కడ మనము చూచినట్లయితే, ఆదికాండము 11వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోతుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనపడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండిని ఒకరితో ఒకడు మాట్లాడుకుండ్రి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండేను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుము రండని మాట్లాడుకొనగా అని వ్రాయబడింది. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలసిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండిని అనుకునేను అని వ్రాయబడింది. ఇక్కడ షీనారు మైదానంలో ఉన్నారు వారు. మరి అక్కడ ప్రజలు అందరూ కూడా ఒక భాష మాట్లాడుతున్నారు, ఒక విధంగానే పలుకుతూ ఉన్నారు. అంటే వాళ్ళ భాషలో తేడా లేదు, వారందరికీ కూడా ఒక భాషనే ఉన్నది. అందరూ ఒకే చోట ఉంటున్నారు. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే, మీరు విస్తరించండి, అనేక ప్రాంతాలలో మీరు విస్తరించండి అని దేవుడు చెప్తుంటుండగా, ఇక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మనమందరం కూడా ఒక చోటే ఉందాం, ఒక పట్టణాన్ని కట్టుకుందాం, ఒక గొప్ప గోపురాన్ని కడదాం, మరి మనము పేరు సంపాదించుకుందాం అని ఒక సొంత అభిప్రాయంలో ఉన్నట్లు మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. దేవుని యొక్క చిత్తాన్ని వీరు గ్రహించలేదు. దేవుని యొక్క చిత్తానికి వారు విరుద్ధముగా వారు ఒక గొప్ప గోపురాన్ని కడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అలాగైతే
ఆ అక్కడ కట్టబోతున్న ఆ గోపురాన్ని చూద్దామని మరి దేవుడు స్వయంగా వచ్చాడు అని, మరి అక్కడ వారి భాషను తారుమారు చేశాడు అని మనము జ్ఞాపకం చేపట్టుకుంటున్నాం. అలాగైతే దేవుడు తన చిత్తానుసారముగా ఏదైతే ఇష్టం లేదో దాన్ని ఆయన ముందుకు వెళ్లకుండా ఆయన ఆపు చేసేవాడుగా ఉంటున్నాడు. అలాగైతే మనము దేవుని చిత్తానుసారముగా మనము ప్రవర్తించవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన చిత్తానుసారముగా మనము కూడా ఆయన చిత్తమును ఎరిగి ఆ చిత్తానుసారముగా మనము చేయవలసిన వారముగా ఉంటున్నాం. ఈ సందర్భంలో ఒక 3 వచనాల్ని మనం చదువుకుందాం. దేవుడు మనకు ఎప్పుడైతే దేవుని నమ్మామో మనకు పరిశుద్ధాత్మను మనకు దయచేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ మనల్ని నడిపిస్తున్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడో ఆ మార్గములో వెళ్ళడము అనేది మనము ఆ విధముగా మనము ఆ మార్గంలో వెళ్ళవలసిన వారముగా ఉంటున్నాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. యోహాను వ్రాసిన మొదటి పత్రిక. మన ప్రభువు మనల్ని ఎలా నడిపిస్తున్నాడంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలవారమగుదుము. ఇక్కడ మనము దేవుడు మనకు పరిశుద్ధాత్మ శక్తిని దయచేశాడు. ఎప్పుడైతే మనము దేవుని నమ్మామో అప్పుడు పరిశుద్ధాత్మను ఆయన మనకు సంచకరువుగా దయచేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటున్నాడు. అయితే మనము ఎప్పుడైతే పొరపాట్లు చేస్తుంటున్నామో, తప్పు చేస్తుంటున్నామో అప్పుడు మనకు మన హృదయంలో దోషారోపణ జరుగుతున్నది అని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అనగా మన హృదయంలో దేవుడు దోషారోపణ చేస్తూ ఉంటున్నాడు. అంటే ఈ పని నువ్వు తప్పు చేస్తున్నావు అని మనకు తెలియజేస్తున్నట్లు మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అయితే ఆ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆ విషయంలో మనము దేవుని ఎదుట సమ్మతి పరచుకోవాలి అని వ్రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. అలాగైతే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. మన హృదయాలలో ఏదైనా దోషారోపణ ఉన్నట్లయితే దాన్ని మనము సమ్మతి పరచుకోవాల్సిన వారముగా ఉండవలసిన వారముగా ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనము ఏ కార్యము చేసినా కానీ దేవుని యొక్క మహిమ కొరకు చేయవలసిన వారముగా ఉంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 31వ వచనం చదువుతున్నాను. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అని వ్రాయబడింది. అలాగైతే మనము చేస్తున్న పనులలో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే దేవుని మహిమ కొరకు చేసినట్లయితే ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చే కలిగిన వారముగా ఉంటున్నాం.
అలాగైతే మనం చేస్తున్న పనులన్నింటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయన నామ మహిమార్థకరముగా మనము చేయవలసిన వారముగా ఉంటున్నాం. మొదటిదిగా మనము దేవుణ్ణి మన హృదయంలో మనం ఉంచుకొని ఆయన చెప్పిన మార్గంలో నడవాలి. మనము ఏమి చేసినా కూడా ఆయన నామ మహిమార్థకరముగా చెయ్యాలి అని మనము జ్ఞాపకం చేపడుతుంటున్నాం. మరొక మాట చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము నుండి మనము కొన్ని వచనాలు చదువుకుందాం. 12. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని వ్రాయబడేది. దేవుని చేత ఏర్పరచబడిన వారము మనము, దేవుని చేత ఏర్పరచబడిన వారము. ఎక్లీషియా అంటారు, అంటే ప్రత్యేకించబడిన వారము. మనము ప్రత్యేకించబడిన వారము, దేవుని చేత ఏర్పరచబడిన వారము, మరి పరిశుద్ధులము, ఆయనకు ప్రియులైన వారము. అయితే దానికి తగినట్లుగా మనం ఏం చేయాలంటే జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని వ్రాయబడింది. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకునే యెడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అని వ్రాయబడింది. మనము ఏర్పరచబడిన వారము అయితే మనలో ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే మనము జాలిగల మనస్సును ఉండాలి, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము కలిగి మనం ఉండవలసిన వారంగా ఉంటున్నాం. మనము ఒకరినొకరు సహించుకొనవలసిన వారంగా ఉంటున్నాం. తర్వాత క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై నుండుడి అని చెప్తూ, మరి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుతూ కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని చెప్తూ, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరుట చేయుడి అని వ్రాయబడినట్టు చూస్తున్నాం. మనము ఏమి చేసినను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పేరున చేయవలసిన వారంగా ఉంటున్నాం. మనము దేవుని చేత ఏర్పరచబడిన వారము. మనకు ఉండవలసిన లక్షణాలు మనం చెప్తుంటున్నాడు. మరి మనము ఒకరినొకరు సహించే వారంగా ఉండాలి, ఒకరినొకరు క్షమించే గుణము కలిగి ఉండాలి అని చెప్తూ, మరి ఒకరికొకరు మనం ఏం చేయాలంటే బుద్ధి చెప్పుకుంటూ ఉండాలి. మరి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పేరిట మనము సమస్తమైన కార్యములు చేయవలసిన వారంగా ఉంటున్నాం. అలా చేసినట్లయితే మనము దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చే వారముగా ఉంటున్నాం. మరి రోమీలకు రాసిన పత్రికలో రూపాంతరము చెందుడి అని వ్రాయబడింది కదా, 4వ పదముగా మనము రూపాంతరము చెందుడి అని వ్రాయబడింది. మరి ఇంకోసారి చదువుతున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని వ్రాయబడింది. రూపాంతరము పొందుడి. అయితే మనము రూపాంతరము పొందవలసిన వారముగా ఉంటున్నాం.
ఒకప్పుడు శరీర సంబంధాలుగా ఉన్నాం, అయితే ఇప్పుడు మనము ఆత్మ సంబంధులుగా మనము రూపాంతరము చెందవలసిన వారముగా ఉంటున్నాం. రూపాంతరము చెందుట అంటే మార్పు చెందుట, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక స్థితి నుండి ఒక స్థితికి మారిపోవడం. ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నాం, అయితే మనము ప్రభువునందు వెలుగుగా మారాం. మరి మనము వెలుగు ఫలములు కలిగి ఉండాలి అని మనము ఎఫెసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. రూపాంతరము చెందే అనుభవంలో మనం ఉన్నట్లయితే మన వెలుగు ఫలములు సమస్త విధములైన మంచితనము కలిగి ఉండాలి. మరి నీతి సత్యాన్ని మనము కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. మరి 5:15 చదువుతున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అని వ్రాయబడింది. ఇక్కడ ప్రభు చిత్తాన్ని మనము గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. మనము ఉంటున్న దినములు చెడ్డవి. అపొస్తలుడైన పౌలు చెప్తూ దినములు చెడ్డవి కనుక అంటున్నాడు. సమయమును పోనీయవద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకోలే. మరి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి అని వ్రాయబడినట్టు మనం చూస్తుంటున్నాం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి అని వ్రాయబడినట్టు మనము ఇక్కడ జ్ఞాపకం చేపడుతుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించాలంటే మనము సమయమును సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానుల వల్లే జాగ్రత్తగా ఉన్నట్లయితే మనం దేవుని చిత్తాన్ని మనం సద్వినియోగము చేసుకునే వారముగా ఉంటున్నాం. తర్వాత 20వ వచనాన్ని మనం చదువుకొని మనం ముగించుకుందాం. మన ప్రభు అయిన క్రీస్తు యేసు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకనికొకడు లోబడుడి అని వ్రాయబడింది. కాబట్టి మనం చేసే ప్రతి పనిలోనూ ప్రతి అవసరతలోనూ దేవునికి మరి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండాలి అని మనము జ్ఞాపకం చేపడుతున్నాం. అలాగైతే మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మనకున్న మాధ్యమాలు ఏమిటంటే మనము దేవుని వాక్యాన్ని చక్కగా చదువుకొని దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో అది గ్రహించాలి. రెండవది, ప్రార్థనా పూర్వకంగా మనము దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. మరి మూడవదిగా, దేవుని దాసులు మనతో మాట్లాడుతుంటున్నప్పుడు మనము వారి యొక్క మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా ఆ మాటల ద్వారా మనల్ని మనము సవరించుకోవాలి, మనల్ని సరిచేసుకోవాలి, మనము జ్ఞాపకం చేపట్టుకుంటున్నాం. మరి దేవుని వాక్యంలో రాయబడిన మాటలు బట్టి మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచారకుడుగా ఇచ్చి ఉంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదలలో మనం ఉన్నట్లయితే మన దేవుని వాక్యాన్ని మనము చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మరి దైవ దాసుల యొక్క వాక్యాన్ని వింటూ మనము రూపాంతరము చెందవలసిన వారముగా ఉంటున్నాం. చివరిగా, ఆయన ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని వ్రాయబడేది. అలాగైతే మనము కూడా దేవుని చిత్తాన్ని గ్రహించి దాని ప్రకారంగా మనము నడుచుకున్నట్లయితే, ఆయన ప్రేమించినట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని వ్రాయబడినట్లు మనం కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి మనము దేవుని చిత్త ప్రకారముగా మనం చేసినట్లయితే మన పనులన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు అని
మనము ఈ ఉదయకాలమున జ్ఞాపకం చేపట్టుకున్నాం. సహోదరుడు రామారావు గారు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి, మీ పాదాలకు మా నమస్కారం చెల్లిస్తున్నాం. మీ దాసును బలపరిచి మాకు అనుగ్రహించిన జీవము కలిగిన మీ మాటల కొరకై దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ లోక మర్యాదను అనుసరించవద్దని హెచ్చరించారు దేవ. ఈ లోక మర్యాదను ప్రభువు మేము అనుసరించినట్లయితే విశ్వాసమంద బలహీనం అవుతాం, మా ఆత్మీయ జీవితం తగ్గిపోతుంది, దుష్టుడు మా మీద ఏలుతాడు. అలాంటి అవకాశం దుష్టునికి ఇవ్వకుండా దేవా మీ బిడ్డలముగా మమ్మలను బలపరచమని వేడుకుంటున్నాం. మీ రక్తమిచ్చి మమ్మల్ని కొన్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు, నూతన సృష్టిగా మమ్మలను మార్చారు. దేవా మీ బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచండి, మా విశ్వాసమును స్థిరపరచండి. వాక్యమందు మేము స్థిరపడి బలపడి ఎదుగుటకు సహాయం దయచేయండి అయ్యా. మంచి మాటలు ప్రభువా జీవగ్రంథంలోంచి మీ మాటలు అందించిన మీ దాసును మీ కృపలో భద్రపరచండి. ప్రేమలైన దేవా మీకు స్తోత్రం చేస్తున్నాం. వాక్యం విన్నాం. దావీదు ఏ రీతిగా మీ చిత్తమును కనుగొని ప్రభువా యుద్ధమునకు వెళ్ళాడు, ఎలా విజయం సాధించాడు, పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందాడు. ఓ ప్రభువా మేము కూడా మీ చిత్తమును ఎరిగి ప్రభువా మీ పాదసన్నిధిలో నాయన కనిపెట్టి మా విశ్వాస జీవితంలో విజయములు పొందుటకు సహాయం దయచేయండి. రూతును జ్ఞాపకం చేశారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మోయాబు దేశంనకు మీ చిత్తం ఎరుగకుండా లోక మర్యాదను అనుసరించి వారు వెళ్ళి నష్టపోయారు. ఓ దేవా, కుటుంబం అంతా నష్టపోయింది దేవా. అలాంటి పనులు మేము చేయకుండా సహాయం దయచేయండి. కృప కలిగిన దేవా, దయగలిగిన తండ్రి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యమైన మీ ప్రియులందరినీ మీరు ఆస్వాదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాం. మా ప్రియులు పెద్దలు మీ దాసులు ఎగ్జామినేషన్ డ్యూటీలో ఉంటుండగా మీ దయగలస్తం తోడుగా ఉంచండి దేవా. ఈ రాత్రి చరణైన సువార్త కూడికలో కూడా మీరు తోడుగా ఉండి ఆదరించండి. అలాగే ప్రియులు పెద్దలు ప్రభు జీవిఆర్ బ్రదర్ కూడా మరి నాయన గుళ్ళాపల్లి మీ సేవ నిమిత్తమై వెళ్ళాడు. అక్కడ మీ దాసుని బలంగా వాడుకొని మీ నామాన్ని గణపరచుకోండి. ఇదేను మీరు అనుకరించిన వాక్యం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. కూడి వచ్చిన ప్రియులందరినీ మీరు ఆస్వాదించమని వేడుకుంటున్నాం. ఎవరెవరు ఈ అవసరతలు ఉన్నారో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో ఓ దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆ కుటుంబాలను ఆదరించండి, మీ ఆశీర్వాదములు మెండుగా కుమ్మరించమని వేడుకుంటున్నాం. సహోదరు సాయిని జ్ఞాపకం చేసుకోండి. వియత్నాం దేశానికి ఉద్యోగ నిమిత్తమై వెళ్తుండగా మీ కృపగల హస్తం తోడుగా ఉంచండి. అక్కడ పనిచేసినంత కాలం దేవా మీరు తోడుగా ఉండి ఆదరించి మీ నామాన్ని గణపరచుకోండి. ఐగుప్తు దేశంలో యోసేపుకు తోడుగా ఉండి యోసేపుని హెచ్చించారు కదా నాయన. వియత్నాం ప్రాంతంలో కూడా మీ దాసునికి తోడుగా ఉండి మీ నామాన్ని గణపరచుకోండి. తన భార్యకు కూడా గర్భఫలం ఇచ్చి ఆశీర్వదించారు దేవా. సుఖమైన ప్రసవం దయచేయండి, ఆరోగ్యం బలము శక్తి దయచేయమని వేడుకుంటున్నాం. వేహంతను జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. ఈ నెల 8, 9 తేదీల్లో ఆ చిన్న బిడ్డకు ఆపరేషన్ ఉంది ప్రభువ, మీరు కనికరించండి దేవా. ఆ బిడ్డ నడవాలి ప్రభువ. మేము ఎంతో ఆశపడుతున్నాం చూడాలి. నెలల నుంచి మీ సందులో ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభు వేహంతో నడిపించమని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. సహాయం దయచేయండి దేవా. మా మందిరంలో ప్రభు మీ పరిశుద్ధ ఆలయంలో కూడి ఉన్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆస్వాదించమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్కరిని ప్రభు మీ ఆశీర్వాదాలతో నింపమని నిలిచినటువంటి జీవము కలిగిన మీ మాటల కొరకై స్తోత్రం చెల్లిస్తూ తిరుగు మేము మా గృహములకు పిలుచుండగా మీ దయగలస్తం తోడుగా ఉంచమని యేసు క్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామములోనే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.